గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పిన్నిని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడికి వచ్చాము. సో పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. అండ్ షీ ఈజ్ ద బర్త్డే గర్ల్. తనది బర్త్డే అనమాట ఈరోజు, అందుకే పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ మన మిల్కీ చూడండి, అసలు చేతుల్లో అయితే ఉండట్లేదు, కిందకి దిగిపోతుంది, ఎత్తుకుందామన్నా ఉండట్లేదు. మిల్కీ ప్లీజ్ స్మైల్ ఇవ్వు. సో నెక్స్ట్ ఇక్కడ బర్త్డే కోసం వచ్చిన వాళ్ళు అనమాట. నానమ్మ తాతయ్య ఆల్రెడీ ఇక్కడే ఉంటారు. అండ్ ఆంటీ, నీరజ, చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. సో ఫైనల్గా మిల్కీ అయితే నాకు దొరికేసింది, పట్టుకున్నాను, ఎలా అయితే ఎత్తుకున్నాను చూడండి. ఎత్తుకున్నానని ఎప్పుడు దింపుతానా అని వెయిటింగ్ అనమాట. సో నాగన్నయ్య ఇక్కడ వెనకాల చూసారా, పెద్ద పిన్ని వాళ్ళ అన్నయ్య మిల్కీని ఎత్తుకుంటే ఏడుస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదేంటో, వాళ్ళ అత్తని చూసి బాగా ఏడుస్తుంది ఎత్తుకోమని. సో ఫైనల్గా వాళ్ళ అత్త అయితే ఎత్తుకుంది. ఇప్పుడు హర్షినికి అక్షింతలు అయితే వేస్తున్నారు నానమ్మ తాతయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అన్నయ్య అంటే హర్షినికి అమ్మమ్మ అండ్ మావయ్య కూడా అక్షింతలు వేశారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పిన్ని అండ్ పెద్ద చిన్నాన్న కూడా అక్షింతలు వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ బయట బాగా చల్లగా గాలేస్తుంటే మేమైతే బయటకైతే వచ్చామన్నమాట. చాలా బాగా గాలేస్తుంది బయట, అదంతా ఓపెన్ ఏరియా కదా, చాలా బాగుంది ఎయిర్ అయితే. అండ్ నెక్స్ట్ చిన్న పిన్ని కూడా అక్షింతలు అయితే వేస్తుంది. అండ్ నెక్స్ట్ నీరజ కూడా, వీళ్ళైతే మా రిలేటివ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నాగు అన్నయ్య అండ్ సిరి కూడా వెళ్ళారు. వీళ్ళు చూసారా, నీరజ వాళ్ళ పిల్లలు ఇద్దరు 2 ఫోన్లు పట్టుకొని ఒకళ్ళు వీడియో ఒకళ్ళు ఫోటో అయితే బాగా తీస్తున్నారు. ఇంకో ఇది బుడ్డది అక్షర, వాళ్ళ అన్నయ్య హరి. ఫైనల్లీ దిస్ ఇస్ ద కేక్ అనమాట. హౌ ఇస్ ద కేక్? సో ఫైనల్గా హర్షిని కేక్ అయితే చేసి వాళ్ళ థ్రిల్లింగ్గా ఫీల్ అయిందనమాట. సో ఇక్కడ నీరజ వాళ్ళ అమ్మాయి అక్షర అయితే నా ఫోటో అయితే తీసిందంట, నాకైతే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు మీకు తెలుసు కదా రిలేటివ్స్. ఇక్కడ మన ధోనిషకి అయితే దెబ్బ అయితే తగిలిందనమాట, చాలా బ్లడ్ వచ్చింది కాళ్ళలోంచి. అండ్ ఫైనల్గా ధోనిషాన్ అయితే నేను కేక్ కటింగ్ దగ్గరికి వద్దనే చెప్పాను, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, గమ్ముని వెనక్కి వస్తే దాన్ని కాలు తొక్కేస్తారని నేనైతే అక్కడ నుంచోవద్దన్నాను. అందుకే సోఫాలో కూర్చుంది ధోనిషా. సో చిన్న పిన్ని అండ్ మిల్కీ అండ్ అత్తమ్మ. సో ఇక్కడ తాతయ్య చూడండి భలే వెరైటీగా కొడుతున్నారు క్లాప్స్ అయితే. ఇదివరకు పెళ్ళిళ్ళలో పెట్టేవారు కదా బొమ్మల్ని, నమస్తే చెప్పేవి, అలా కొడుతున్నారు తాతయ్య అయితే క్లాప్స్. అండ్ ఫైనల్లీ ఇట్స్ కేక్ కటింగ్ టైమ్. సో ఫైనల్గా కేక్ కట్ చేయగానే ఫస్ట్ నాన్నకి తాతయ్యకి పెడుతుంది అనుకున్నాం, కానీ లేదు, ఫస్ట్ పీస్ తీసుకెళ్ళి వాళ్ళ డాడీకే పెట్టింది. ఫస్ట్ నాన్నకి తాతయ్యకి పెట్టన్నా సరే వినలేదు, వాళ్ళ డాడీకి అయితే పెట్టింది. సో వీళ్ళందరూ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు అనమాట, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు బర్త్డేకి. అది స్ప్రే కొడతారంట, అందుకని ఆపేశారు. క్రీమ్ అంటూ పోతే హర్షిని మొహంకి. సో ఇప్పుడు గిఫ్ట్ సెక్షన్ అనమాట. వాళ్ళ డాడీ అయితే గోల్డ్ గిఫ్ట్ చేశారు, గోల్డ్ అండ్ 1 లాలీపాప్ కూడా గిఫ్ట్ చేశారు. వాళ్ళ మమ్మీ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ 1 లాలీపాప్ కూడా గిఫ్ట్ చేసింది. అండ్ వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటో మీరే చూసేయండి.
అన్న ఏం కావాలన్నా? అన్న ఏం కావాలన్నా నీకు? చూడు గిఫ్ట్ అంట, చూడు గిఫ్ట్ అంట. టీ షర్ట్ ఐ థింక్, యా. ఏ వందిరా, ఇప్పుడు వేసేసుకో, దాని మీద వేసేసుకో. ఓకే. సో ఇక్కడ అత్తమ్మ నేను అయితే కేక్ పెట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. ధోనిషా కాల్ బాల్ అండ్ మళ్ళీ ఇంక రానంది. మిల్కీని కూడా ఇంకెందుకులే, అది అప్పటికే చాలా కేక్ తినేసింది. సో అందుకే దాన్ని కూడా ఇంకా తీసుకురాలేదు. అత్తమ్మ నేను అయితే వెళ్ళాము. సో ఇక్కడ నెక్స్ట్ నీరజ అండ్ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళారు కేక్ పెట్టడానికి. అండ్ నెక్స్ట్ మేఘన, హారిక అండ్ చిన్నపిన్ని అయితే వెళ్ళారు కేక్ పెట్టడానికి. హారికి అసలు కేక్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అది ఎందుకు ఇంట్రెస్టింగ్గా చూస్తుందో తెలుసా, గిఫ్ట్ ఇవ్వడానికి అనమాట. చాక్లెట్స్ అయితే గిఫ్ట్ చేసింది హారి అండ్ మేఘన. అందులో ఒకటి నాకే. అండ్ నెక్స్ట్ వీళ్ళు మీకు తెలుసు కదా, అపార్ట్మెంట్లోనే ఉంటారు మా రిలేటివ్స్. వాళ్ళు కూడా చాక్లెట్ గిఫ్ట్ చేశారు. హర్షినికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇన్ని చాక్లెట్స్ వచ్చేకి ఫుల్గా ఎక్సైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను, ధోనిషా, మిల్కీ అయితే గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయామన్నమాట. దానికి చాక్లెట్స్ అంటే ఇష్టమని చాక్లెట్సే తీసుకొచ్చాము. అది ఇవ్వడం మర్చిపోయామన్నమాట. మళ్ళీ వెళ్ళి చాక్లెట్ అయితే ఇస్తున్నాము. అండ్ మిల్కీ చూసారా పట్టుకొచ్చేస్తుంది మళ్ళీ దానికి ఇవ్వకుండా. సో నేనైతే తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ సిరి అండ్ అన్నయ్య కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా చాక్లెట్ తీసుకొచ్చారు, దానికి చాక్లెట్ ఇష్టమని. సో పిల్లల్ని పిలిచారు కదా, వాళ్ళకి ఇచ్చేవన్నమాట ఇవి చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్ అలా ఫ్రూటీ అనమాట. ఇవన్నీ దుబాయ్వి చాక్లెట్స్, బిస్కెట్స్. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా రెడ్ కలర్, దాంట్లో ఒక నట్ ఉంది. అది తింటుంటే సేమ్ పల్లి టేస్ట్ అయితే వస్తుంది. ఆ చాక్లెట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టోన్స్ టైప్ చాక్లెట్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. దుబాయ్లో ఫేమస్ అనమాట ఇవి. ఈ చాక్లెట్స్ అన్ని దుబాయ్ చాక్లెట్సే. సో ఇక్కడ మేఘన అండ్ ధోనిషా అయితే పట్టుకొచ్చి ఇస్తుంది హర్షినికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పిల్లలకి. సో హర్షిని అయితే వాళ్ళకి ఇస్తుంది. సో ఇక్కడ పిల్లలకి ఇచ్చేవన్నీ సర్దడం సిరి సర్దుతుంది. కేక్ అయితే అన్నయ్య కట్ చేస్తున్నాడు. అండ్ పిన్ని వాళ్ళ అన్నయ్య కూడా హెల్ప్ చేశారు వీళ్ళిద్దరికి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. తెలుసు కదా మీ అందరికీ మా ఇంట్లో పార్టీస్ అంటే ఏముంటుందో, చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇక్కడ అందరం అయితే ఫుడ్ అయితే తినేస్తున్నాం అనమాట. నేను కూడా తెచ్చేసుకుంటాను, ఎందుకంటే అత్తమ్మ తినేటప్పుడు నేను ఆగాలి, నేను తినేటప్పుడు అత్తమ్మ ఆగాలి. ఇద్దరం ఒకేసారి తిందామంటే అవ్వట్లేదు మా మిల్కీ తోటి. అండ్ ఇక్కడ టైం ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా, టైం వచ్చేసి 10:15 అవుతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు అనుకుంటున్నారా, బయట అయితే ఫుల్గా రెయిన్ వస్తుంది. ఇంకెలా టైం స్పెండ్ చేయాలో తెలియక కోన్ అయితే పెట్టించుకుంటున్నాము. సిరి అయితే నాకు, ధోనిషాకి కోన్ పెట్టింది. అండ్ మా హస్బెండ్ కూడా బయట నుంచి వచ్చేసారు. సో ఇంకా 10:30 అలా అయింది. ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.